సిరియా ఆకాశంలో మరోసారి యుద్ధ విమానాల గర్జన వినిపించింది. 7 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా పడి ఉన్న ఒక ఎయిర్ బస్ పై ఒక్కసారిగా బాంబుల వర్షం కురిసింది. చీకటిలో వెలిగిన ఆ పేలుళ్లు కొన్ని భవనాలను మాత్రమే తాకలేదు. అసాద్ పాలన కూలిపోయిన తర్వాత కొత్తగా రూపుదిద్దుకుంటున్న సిరియా భవిష్యత్తుపై కూడా ఒక భయంకరమైన నీడను విసిరాయి. ఒకప్పుడు ఇరాన్, రష్యా, హిజ్బుల్లా ప్రభావానికి కేంద్రంగా ఉన్న ఈ నేల ఇప్పుడు మరో శక్తి పోరాటానికి వేదికగా మారుతుంది. ఆ పోరాటంలో ఇజ్రాయెల్ ముందుకొస్తుంటే అమెరికా మాత్రం వేగాన్ని తగ్గించాలని చూస్తోంది. ఇజ్రాయెల్ చర్యను బహిరంగంగా అమెరికా విమర్శించడం కొత్త చర్చకు దారితీసింది. ఆగస్టు 18న వాయువ్య సిరియాలోని అబు అల్ దుహూర్ ఎయిర్ బేస్ పై ఇజ్రాయెల్ 8 వైమానిక దాడులు చేసింది. ఈ స్థావరం 2013 నుంచి దాదాపుగా వినియోగంలో లేదు. అయినా ఇజ్రాయెల్ దృష్టి అక్కడే పడింది. కారణం టర్కీ. అవును, ఇటీవల టర్కీ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ స్థావరాన్ని టర్కీ తన సైనిక వ్యవస్థ కోసం ఉపయోగించవచ్చన్న ఆందోళన ఇజ్రాయెల్లో పెరిగింది. అసాద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత సిరియా ఒక ఖాళీ ప్రదేశంలా మారింది. పాత అధికారం వెళ్లిపోయింది. కొత్త ప్రభుత్వం తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ మార్పు మధ్య టర్కీ వేగంగా తన ప్రభావాన్ని పెంచుకుంటుంది. అహ్మద్ అల్ షారా నేతృత్వంలోని కొత్త సిరియన్ ప్రభుత్వానికి అంకారా బలమైన మద్దతుగా నిలిచింది. సైనిక సహకారం నుంచి రాజకీయ మద్దతు వరకు సిరియాలో టర్కీ అడుగులు లోతుగా పడుతున్నాయి. ఇజ్రాయెల్కు ఇదే కొత్త భయం. ఇరాన్ ప్రభావాన్ని సిరియా నుంచి తొలగించడం కోసం ఇజ్రాయెల్ ఎన్నో సంవత్సరాలు అక్కడి ఆయుధ నిల్వలు, సైనిక స్థావరాలు, సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకుంది. అసాద్ వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రమాదం కొంత తగ్గినట్లే కనిపించింది. కానీ అదే ఖాళీలో టర్కీ ప్రభావం పెరగడం మొదలైంది. సిరియాలో టర్కీ సైనిక స్థావరాలు ఏర్పడితే తన సరిహద్దులకు సమీపంలో మరో బలమైన ప్రాంతీయ సైనిక శక్తి నిలబడినట్టవుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ప్రమాదం పూర్తిగా రూపం దాల్చకముందే దాన్ని అడ్డుకోవాలనే వ్యూహంతో ఇజ్రాయెల్ ముందుకు సాగుతోంది. అక్కడే అమెరికా ఆందోళన మొదలవుతోంది. వాషింగ్టన్ ప్రస్తుతం సిరియాను మరో యుద్ధంలోకి నెట్టకుండా ఒక స్థిరమైన దేశంగా మార్చాలని చూస్తోంది. కొత్త సిరియన్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం, ఇజ్రాయెల్తో దాని భద్రతా సంబంధాలను ఒక అవగాహన దిశగా తీసుకెళ్లడం, టర్కీతో ఇజ్రాయెల్ నేరుగా ఢీకొనే పరిస్థితిని నివారించడం అమెరికా ప్రాధాన్యతలుగా కనిపిస్తున్నాయి. దీనికోసం 3 దేశాల మధ్య సైనిక చర్యలపై ముందస్తు సమాచార మార్పిడి ఉండే ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ జరిపిన దాడి అమెరికా చేస్తున్న దౌత్య ప్రయత్నాల మధ్యకు దూసుకొచ్చిన ఒక అగ్నిగోళంలా మారింది. సిరియా కోసం అమెరికా ప్రత్యేక రాయబారి టామ్ బ్రాక్ ఈ దాడులను ప్రాంతీయ స్థిరత్వానికి ఉపయోగపడని అనవసరమైన ఉద్రిక్తతగా అభివర్ణించారు. ఈ కామెంట్ వెనుక ఇజ్రాయెల్తో అమెరికా సంబంధాలు తెగిపోతున్నాయనే సంకేతం కంటే సిరియాలో పరిస్థితి అదుపు తప్పితే దాని ప్రభావం మొత్తం ప్రాంతంపై పడుతుందనే అమెరికా భయం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సిరియా సరిహద్దు వెనుక ఒక ప్రాంతీయ శక్తి నిలబడింది. దానికి ఉత్తరంలో టర్కీ ఉంది. మరోవైపు సిరియాలో ఇరాన్ తన పాత ప్రభావాన్ని తిరిగి నిర్మించుకునే అవకాశం కోసం చూస్తుంది. దూరంగా అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పరిస్థితిని నియంత్రించాలనుకుంటోంది. ఈ శక్తులన్నీ ఒకే నేలపై తమ భవిష్యత్తును వెతుకుతున్నాయి. దక్షిణ సిరియాలో డ్రూజ్ సమాజానికి సంబంధించిన ఘర్షణలు కూడా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు మరో కారణంగా మారాయి. సిరియన్ ప్రభుత్వ బలగాల కదలికలను ఇజ్రాయెల్ అనుమానంతో చూస్తోంది. తన సరిహద్దుల దగ్గర సిరియన్ సైనిక వ్యవస్థ మళ్లీ బలపడ్డం, అదే సమయంలో టర్కీ ఉత్తర సిరియాలో తన పట్టు పెంచుకోవడం ఇజ్రాయెల్ భద్రతా లెక్కలను మరింత కఠినంగా మార్చింది. ఇటు అమెరికా మాత్రం ఇజ్రాయెల్ భద్రతను కోరుకుంటూనే సిరియాలో పెద్ద యుద్ధం చెలరేగకూడదని కోరుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తన భద్రతకు ముప్పుగా కనిపించే శక్తి పూర్తిగా ఎదిగే వరకు వేచి చూడడానికి సిద్ధంగా లేదు. అయితే సిరియా నేలపై ఇంతటి ప్రమాదకరమైన ఆట ఎందుకు మొదలైంది? ఇజ్రాయెల్కు టర్కీ పెరుగుతున్న ప్రభావం ఇంత పెద్ద ముప్పుగా ఎందుకు కనిపిస్తోంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఒకే చోట దాగుంది. అసాద్ పాలన కూలిపోయిన తర్వాత ఖాళీ అయిన సిరియా నేలలో ఇప్పుడు కేవలం ఒక కొత్త ప్రభుత్వం పుట్టడం లేదు. మధ్యప్రాచ్యంలో రేపటి శక్తి సమీకరణం కూడా అక్కడే తయారవుతుంది. ఆ సమీకరణలో ఎవరు ఎంత ముందుకు వెళ్తున్నారనేదే ఇప్పుడు అసలు యుద్ధం. బాంబులు ఆ పోరాటానికి కనిపించే ముఖ్యం మాత్రమే.